హాయ్ నేను సతీష్. ఓటింగ్కి సంబంధించి చాలా మందిలో చాలా డౌట్స్ ఉన్నాయి. నాకు ఇంతకుముందు కూడా కామెంట్ సెక్షన్లో కూడా పెట్టింది ఏంటంటే ఆ ప్రశ్న ఏంటి, దాని డౌట్ ఏంటంటే హాట్‌స్టార్‌లో 0.4% ఒక కంటెస్టెంట్‌కి జరుగుతుందంట ఓటింగ్. అంటే డిఫరెన్స్ అట్లా ఉందంటే మిస్డ్ కాల్స్‌లో 4% ఇంకొక కంటెస్టెంట్‌కి జరుగుతుందంట. తనూజ ఇంకెవరు కళ్యాణ్ మధ్యన ఇట్లా డిఫరెన్స్ ఉందంట. అంటే హాట్‌స్టార్‌లో కళ్యాణ్ 0.4% లీడ్‌లో ఉంటే మిస్డ్ కాల్స్‌లో 4% తనూజ లీడ్‌లో ఉందంట. ఎవరో ఎక్కడో చెప్పారు. ఇట్లా కొన్ని డౌట్స్ అడుగుతా ఉన్నారు. సో నేను చెప్పింది ఏంటంటే దాంతోపాటు మిగతా ఓటింగ్ ఎవరు ఎట్లా ఉంది, ఏమి స్ట్రాటజీలు వాడుతున్నారు, ఎట్లా క్యాంపెయినింగ్ జరుగుతూ ఉంది, ఫైనల్లీ ఏం జరగబోతుంది ఈ వీడియోలో చెప్పేస్తా. చూసే ముందు ఒక లైక్ కొట్టండి. అట్లే మీ ఓటు ఎవరికి అనేది కూడా కామెంట్ పెట్టండి. మీరు వేస్తున్నదా లేకపోతే వేయిస్తున్నారా ఏంటి అనేది మీరైతే ఒకటే దృష్టిలో పెట్టుకోండి. ఇంకా ఈ 3 రోజుల్లో వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే మిడ్ నైట్ వరకు ఎంతవరకు మీకు ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరైనా నచ్చితే ఈ సీజన్ వీళ్ళ కోసం చూసాం, వీళ్ళ కంటెంట్ ఇంపాక్ట్ మా మీద పడింది, మేము చూసాము, మాకు నచ్చింది అనిపిస్తే ఓటు వేయండి. మిస్డ్ కాల్ అండ్ హాట్‌స్టార్. అయితే ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా హాట్‌స్టార్‌లో 0.4%, మిస్డ్ కాల్‌లో 4%, ఇవన్నీ హంబక్కే. ఇది అఫీషియల్ ఓటు కాదు. నేను చెబుతున్నది కూడా అన్అఫీషియల్ ఓటింగు, అంచనాలు మాత్రమే. నేను చెప్పేది కాదు కదా. ఈ ఫినాలే వీక్ లాస్ట్ అఫీషియల్స్ అంతా కలిపి ఎవరు చెప్పినా సరే ఇది అఫీషియల్ అంటే అంతకు మించి అబద్ధం ఇంకోటి లేదు. అది పక్కగా కాదు. ఎందుకంటే హాట్‌స్టార్‌లో ఇంత అంట, మిస్డ్ కాల్‌లో అంతంట, వాళ్ళకంతంట, వీళ్ళకంతట, ఇదంతా సొల్లు. రియల్ ఓటింగ్లో ఇద్దరి మధ్య 1% కూడా తేడా లేదంట. ఇలా రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఇదంతా అబద్ధమే. వీటిని నమ్మాల్సిన పనే లేదు. మీరు ఒకటే చేయండి ఫోకస్, ఓటు వేయడం, కామెంట్ పెట్టడం. పాజిటివ్గా ఏదైనా ఉంటే మీ కంటెస్టెంట్ గురించి ఒక కామెంట్, ఒక క్యాంపెయినింగ్ సపోర్ట్ చేసుకోవడం, అంతే. ఇవన్నీ పట్టించుకోకర్లేదు. ఎందుకంటే శుక్రవారం మిడ్ నైట్ వరకు జరిగిన ఓటింగ్ లైన్స్ క్లోజ్ అయిపోయిన తర్వాత అంతవరకు కూడా ఇక్కడ హైదరాబాద్లో ఉండే టీం కూడా తెలియదు. కంప్లీట్గా ముంబై టీమే శుక్రవారం మిడ్ నైట్ వరకు కౌంట్ అయిన తర్వాత అప్పుడు వాళ్ళు ఫైనల్గా చెబుతారు తప్ప విన్నర్ రేసులు ఎవరు ఏంటి పొజిషన్స్ అంతవరకు ఇక్కడ ఉండే వాళ్ళకి ఎవరికీ తెలియదు. నేను ఈ సీజన్లో ఎన్ని వందల వేల అప్డేట్స్ ఇచ్చానో ఎవ్రీడే మీకు తెలుసు, గత సీజన్లో ఇచ్చానో తెలుసు. సో అఫీషియల్ ఓటింగ్ అయితే ఎవరికి తెలియదు ప్రస్తుతానికి. శుక్రవారం తర్వాత ఫైనల్ ఓటింగ్ క్లోజ్ అయిపోయిన తర్వాత మాకు వచ్చే అప్డేట్స్ ప్రకారం అప్పుడైతే ఓకే. కానీ అంతవరకు చెప్పిందంతా చెబుతానే కదా, ఒకటికి 2 సార్లు మరీ చెబుతున్నా. అంత ఫేక్, రకరకాల స్ట్రాటజీలు ఉంటాయి, లెక్కలు ఉంటాయి. అవి ఏమి నమ్మకండి, పట్టించుకోకండి. సింపుల్గా ఓటు అయితే వేయండి. ఇక్కడ ఎందుకంటే విన్నర్ రేసులో కళ్యాణ్ ఉన్నాడు, తనూజ వాళ్ళు పోటీ పడుతూ ఉన్నారు. బట్ ఇక్కడ ఒక 3 రకాల స్ట్రాటజీలు ఉంటాయి. ఇప్పుడు కళ్యాణ్కి సపోర్టర్స్ కూడా ఎలా ప్రచారం చేస్తారంటే కళ్యాణ్కి తక్కువే ఉన్నాయి ఓట్లు అనేటప్పుడు కూడా అరే ఇంకా గట్టిగా వేద్దాం, ఇంకా ప్రయత్నం చేద్దాం, అయ్యో తక్కువనే అంటే వెనకబడ్డాడంట, అదొక స్ట్రాటజీ. అట్లాగే ఇంకొక స్ట్రాటజీ ఏముంటుంది, కళ్యాణ్కి తక్కువే పడుతున్నాయంటే ఇంకెందుకులే ఇటు ఓడిపోతాడంట కదా, రేసులో వెనకబడిపోయాడంట కదా, మనం వేస్తే గెలిచేస్తాడా, మనం వేసే 10 ఓట్లతో ఇంకా లీడ్లోకి వచ్చేస్తాడా, ఇట్లా కూడా అవుతుంది. ఇంకోటి ఏంటి చెప్పిన కదా, ఎందుకు రిస్క్లో ఉన్నాడంట, గట్టిగా వేయాలి, ట్రై చేయాలి, మ్యాక్సిమం ట్రై, ఇట్లా. మూడోది ఏంటి, ఇంకెందుకు బాగా పడుతున్నాయంట కదా, మనం వేసిన వైపున ఇంకా ఆల్రెడీ 15-20% లీడ్లోకి వచ్చేస్తాడు కదా, గెలిచేస్తాడంట కదా, పర్లేదులే మరి 15-20% అంటే ఇంకే ఉంది, అంతకంటే ఎవరు వస్తారు అని ధీమా పడిపోతుంది. ఇలా 3 రకాలుగా, ఇన్ని రకాలుగా మ్యానిపులేట్ చేసేదానికి, ఇన్ఫ్లుయెన్స్ చేసేదానికి ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు కనుక ఇవి ఏమీ పట్టించుకోకుండా, మనసులో పెట్టుకోకుండా మీరైతే ఓటు వేయండి. ఫైనల్గా ఓవరాల్గా చూసుకున్న కళ్యాణ్ ఒక 39-38% ఉంటే ఆ అమ్మాయి తనూజకి కూడా మంచి ఓటింగే జరుగుతుంది. ఒక 27-28% ఇట్లా జరుగుతుంది. ఈమె కోసం కూడా కాలేజీల్లో ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక తేడా లేకుండా అన్ని చోట్ల కాలేజీల్లో ఓట్లు వేయిస్తున్నారు స్టూడెంట్స్తో. అట్లాగే అతడి కోసం కూడా ఇప్పుడు కాకినాడ, గుంటూరు, ఉత్తరాంధ్ర మీరు ఒక్కసారి సోషల్ మీడియాలోకి వెళ్ళి కొట్టి చెక్ చేసినా, సెర్చ్ చేసినా మీకు మొత్తం తెలిసిపోతుంది. ఇక్కడ ఇతడి కోసం పిఆర్ చాలా స్ట్రాంగ్గా పనిచేస్తూ ఉంది, ఆమె కోసం కూడా పిఆర్ చాలా స్ట్రాంగ్గా పనిచేస్తుంది. వీలైనంత ఎక్కువ ఓట్లు వేయించడానికే కాలేజీలు కావచ్చు, ఇప్పుడు ఆయన కళ్యాణ్కి అయితే కాకినాడ, గుంటూరు, గోదావరి జిల్లాల్లో, ఉత్తరాంధ్రలో విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఎవరు ఒప్పుకున్నా ఎందుకు ఒప్పుకోరు, ఇది వాస్తవాలు కళ్ళ ముందు కనబడుతున్నదే. తెలుగు నాన్ తెలుగు అనే ఫీలింగ్ కూడా వచ్చింది అండర్ కరెంట్గా, అది కూడా పనిచేస్తూ ఉంది. ఇప్పుడు ఎందుకంటే తెలుగు బిగ్ బాస్లో తెలుగు వాళ్ళు కాకుండా ఇంకో వేరే వాళ్ళు గెలవడం ఏంటి, అక్కడ ఒక బిగ్ బాస్ ఉంది కదా, అక్కడ గెలుచుకోవచ్చు కదా అనే ఫీలింగ్ కూడా కొంతకు వస్తుంది. అది కూడా ఇంత భారీ ఓటింగ్ అతనికి రావడానికి అది కూడా ఒక రీజన్. ఎందుకంటే లాస్ట్ సీజన్ ఎఫెక్ట్ కూడా కొంతమంది బాగా హర్ట్ అయ్యారు. ఇప్పుడు ఎందుకంటే 6-7 అదర్ స్టేట్స్ వాళ్ళని తీసుకొచ్చి పెట్టి గెలిపించడం ఏంటి, ఇక్కడ తెలుగు వాళ్ళు కరువు అయిపోయారా, ఇన్ని వేల మంది, లక్షల మంది ఉండగా అనే అసంతృప్తి కూడా చాలామందిలో ఉంటుంది. సో కానీ బయటికి చెప్పరు, ఎందుకంటే మళ్ళీ నెగిటివ్ చేస్తారు, ట్రోలింగ్ చేస్తారు, టార్గెట్ చేస్తారు, ఇట్లా భయపడితే పడవచ్చు. కానీ అయితే ఆడియన్స్లో జెన్యున్గా ఒక ఎమోషన్ వచ్చిన తర్వాత దాన్ని ఎవ్వరూ ఆపలేరు, అడ్డుకోలేరు, కంట్రోల్ చేయలేరు. అట్లా మేము తెలుగు వాళ్ళం కాదు, తెలుగు వాళ్ళకి వేస్తామని అట్లా ఎట్లా అంటారు అని అనడానికి నేనెవరు, మీరెవరు, మనమెవరు.
అలా అనకూడదు, ఇలాగే అనాలి, ఇలా ఫీలింగ్ ఉండకూడదు అని లేదు కదా. ఎవరు ఫీలింగ్ వాళ్ళది, ఎవరి ఎమోషన్ వాళ్ళది, ఎవరు కనెక్ట్ అయ్యే విధానం వాళ్ళది. అది ఒకటి. దాంతోపాటు ఏంటి, అతడికి సోల్జర్ కాదంట, ఫేక్ అంట, అసలు సైనికుడే కాదు, డిస్మిస్ చేసేసారంట, సస్పెండ్ చేసేసారంట, వచ్చేసాడంట, ఇలా రకరకాలుగా బురద కూడా జల్లారు. అదంతా కూడా క్లారిఫికేషన్ వచ్చింది. అరే తప్పు కదా, ఎట్లా చేస్తారని కూడా. అట్లాగే ఇప్పుడు ఆవిడకి కూడా ఏంటి, కన్నడ. ఇప్పుడు ఆమె ఎవరైనా వాళ్ళ స్టేట్లో అంటే ఇప్పుడు ఇతడు తెలుగు అని చెప్పేసి ఓట్లు ఎట్లా అడుగుతారు, ఎట్లా సపోర్ట్ చేస్తారు, ఆ ఫీలింగ్ ఏంటంటే మరి ఎవరి స్టేట్ వాళ్ళు ఇప్పుడు ఆ ఎంఏకి సంబంధించి కూడా కన్నడలో కూడా ఓటు అడుగుతారు కదా. అంటే ఆవిడ అక్కడ తెలుగు మన కన్నడ కథ అని చెప్పేసి వాళ్ళ తాలూకులు సపోర్ట్ చేసేటప్పుడు, ఓట్లు వేయండి అని క్యాంపెయినింగ్ చేసేటప్పుడు మరి ఇక్కడ ఇతడి కోసం తెలుగు అని చేసుకుంటే తప్పేంటి. ఎవరు అవునన్నా కాదన్నా ఎవరు భాషాభిమానం వాళ్ళకి, ఎవరు ప్రాంతీయ అభిమానం వాళ్ళకి ఉంటుంది. అది మన డిఎన్ఏలో ఉంటుంది, అది ఖచ్చితంగా. సో అదేమి తప్పు కాదు. అది ఎమోషనల్గా కనెక్ట్ అయినప్పుడు ఓటేస్తారు, లేదంటే పట్టించుకొని లైట్ తీసుకుంటారు. అది సహజం. ఫస్ట్ ఏంటి, మన వీధి, తర్వాత మన ఊరు, మన మండలం, మన జిల్లా, మన రాష్ట్రం, మన దేశం, ఇట్లా పోతుంది. అది సహజం, సర్వసాధారణం. అది ఇప్పుడు జిల్లా స్థాయి కబడ్డీలు, ఖోఖో పోటీలు జరిగితే మన జిల్లా ఆ జిల్లా అంటారు. రాష్ట్ర స్థాయి అయితే మళ్ళీ ఆ స్టేట్ ఈ స్టేట్ అంటారు. అది మండల స్థాయి అయితే, గ్రామీణ స్థాయి అయితే ఆటల పోటీలు జరుగుతాయి అనేక సందర్భాల్లో. గ్రామీణ స్థాయిలో ఉండేటప్పుడు అరే మీరు అంటారు. నెక్స్ట్ మండల స్థాయికి వెళ్ళేసరికి అంతకుముందు విలేజ్ స్థాయిలో తలపడిన వాళ్ళు ఇద్దరు కలిపి ఒకటైపోయి మండల స్థాయిలో పోటీ పడతారు. ఈ మండల స్థాయిలో పోటీ పడిన వాళ్ళు వచ్చేసరికి జిల్లా స్థాయికి వచ్చేసరికి మీ జిల్లా మా జిల్లాని పోటీ పడతారు. ఈ జిల్లా స్థాయిలో కొట్లాడిన వాళ్ళు, గట్టి టఫ్ ఫైట్ ఇచ్చిన వాళ్ళే, కత్తులు దూసిన వాళ్ళు, కాలు దూగిన వాళ్ళు, తలపడిన వాళ్ళు రాష్ట్ర స్థాయికి వచ్చేసరికి మళ్ళీ ఏకమై అవతల స్టేట్ ఓడించాలరా మన స్టేట్ అంటే. ఇక కంట్రీ వైడ్ అట్లా. అది క్రికెట్ కావచ్చు, ఇంకేదైనా స్పోర్ట్స్, కబడ్డీ కావచ్చు, ఖోఖో కావచ్చు, బిగ్ బాస్ కావచ్చు, ఎక్కడైనా ఇది సర్వసాధారణం. తనూజ కూడా మంచి ఓటింగే, ఈమెకు కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్, సీరియల్స్ అంతా ఉన్నారు కనుక మంచి ఓటింగే జరుగుతుంది. ఇంకా డీమోన్ పవన్ థర్డ్ ప్లేస్లో నిన్నటి నుంచి వారం బాగా కలిసి వచ్చింది ఆయనకి. ఇందాక ఇమాన్యుల్ కూడా సరదాగా చెప్పిన ఆ జాతకాలని చేసి నిజాలే చెప్పాడు. నీకు ఇప్పుడు బహంద్రన్ అయినా అంతకుముందు కొద్దిగా తేడా కొట్టింది. అసలు 13 వారాలు ఎక్కడ ఉన్నవారు, రేఖలు ఏమైపోయినా, హస్తరేఖలు అరిగిపోయాయి, కరిగిపోయాయి, ఇటుపోయావు, అసలు ఆటే కనబడలేదని మాదిరి. ఇప్పుడు అంతా బాగుంది, ఈ జ్యూస్కర్ మాదిరిగా బాగుంది, మంచి ఓటింగ్గా జరుగుతుంది. అయితే వీళ్ళ ముగ్గురు మధ్య, సంజన, డీమోన్, ఇమాన్యుల్ మధ్య పెద్ద డిఫరెన్స్ లేదు, 1-2% అంతే. ఇది అన్అఫీషియల్లో ఇట్లా ఉందంటే అఫీషియల్లో కూడా ఇట్లాగే ఎవరు ఏ పొజిషన్ అయినా చెప్పలేం. నిజంగా టఫ్ వచ్చింది వీళ్ళ మధ్య. ఇప్పుడు ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేసులు అంటే కనీసం తక్కువలో తక్కువ 8 నుంచి 12-15% వరకు అట్లా, 8-12 అనుకుంటే అట్లా డిఫరెన్స్ ఉంది. బట్ వీళ్ళ మధ్య ఏంటంటే కేవలం 1-2% ఇట్లాగే ఉంది. సో ఇమాన్యుల్ కూడా ఇవాళ మరి ఏవి చూసాం, అలాగే ఎపిసోడ్ చూసాక, అతను ఏవి చూసాక తర్వాత మళ్ళీ డీమోన్ అండ్ తనుజ కూడా ఇవాళ ప్లే చేయొచ్చంట. వీటి ఇంపాక్ట్ కూడా ఉంటుంది. ఎమోషనల్గా ఎవరు ఉంది, ఎక్కువ కష్టం ఎవరు ఉంది, ఎవరు పెయిన్ఫుల్గా ఉంది, ఎవరు ఇంట్రెస్టింగ్గా ఉంది, ఇట్లా ఉండబోతుంది. ఈటి ఎఫెక్ట్ కూడా ఉంటుంది. ఇమాన్యుల్ అయితే నో డౌట్ భుజాల మీద నడిపించాడు ఈ సీజన్. చాలా కష్టపడ్డాడు, ఆల్రౌండర్ అనిపించుకున్నాడు, ఎంటర్టైనర్ అనిపించుకున్నాడు, అన్ని రకాలుగా ఆయన అవుట్పుట్ ఇచ్చాడు. అలాగే డీమోన్ అయితే రియల్లీ బ్యాడ్ లక్, ఒక ట్రాక్లో ఒక జోన్లో ఉండిపోయి చెడగొట్టుకున్నాడు. ఇక సంజన చెప్పేదే ఉంది, ఎక్కువగా టార్గెట్కి గురైంది, ఎక్కువగా స్ట్రగుల్, ఎక్కువగా పెయిన్, ఎక్కువగా ఎమోషనల్గా జర్నీ కూడా ఆవిడదే ఉంది. ఆవిడ కూడా ఇంకొక రకంగా గేమ్ ఆడొచ్చు, నన్నే టార్గెట్ చేస్తారని సింపతి సీన్ క్రియేట్ చేచ్చు. బట్ అవేం చేయకుండా వెంటనే ఒకే లైట్ తీసుకు పిచ్చ లైట్ అనే మాదిరిగా టేక్ డీజ్ మైండ్ సెట్తో ఆవిడ కూడా ముందుకు వచ్చింది. సో మొత్తానికి వీళ్ళు ముగ్గురు జర్నీ కూడా డిఫరెంట్ అయినా సరే ముగ్గురు కూడా సూట్ కేసు కర్హులే, ముగ్గురు కూడా ఒకే దగ్గర ఉన్నారు, అటు ఇటు తిరుగుతున్నారు, 1% అటు ఇటు అనే మాదిరిగా. సో మరి 5గురిలో మీ ఓటు ఎవరికో ఖచ్చితంగా కామెంట్ పెట్టండి, లైక్ చేయండి. జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బోల్ 2 ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ బటన్ టచ్ చేసి యాక్టివేట్ చేసుకుంటే తర్వాత కూడా మనం చేసే వీడియో నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయి. థ్యాంక్ యూ.